ఆంధ్ర లోపల ఎట్లా మాకు ఎందుకంటే భాష తెలియదు అందరికీ. నేను సెలక్షన్ అయినదే భాష వల్లే. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఈరోజు రామేశ్వరం నుండి కాశీ వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి తమిళనాడు భక్తులు లోక కళ్యాణార్థం కోసం ఈ పాదయాత్ర చేపట్టారు. దాదాపు 800 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. మన అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత అకామిడేషన్ అయితే ఏమి, భోజన సదుపాయాలు మొత్తం నేను చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి దాదాపు కర్నూలు వరకు నేను పర్సనల్గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు దాదాపు 120 రోజులు నడిచి కాశీకి చేరుకుంటారు. ఆల్రెడీ 800 కిలోమీటర్లు నడిచారు. ఇంకా 1700 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. టోటల్గా 2500 కిలోమీటర్లు వీళ్ళు లోకల్ కళ్యాణార్థం కోసం చేయడం జరుగుతూ ఉంది. ఇది 1983లో స్టార్ట్ చేశారు. ఎవరి 7 ఇయర్స్కి ఒకసారి ఈ కార్యక్రమం వీళ్ళు రామేశ్వరం నుంచి భక్తులు ఒక సొసైటీగా ఏర్పడి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను, 1983లో మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారిని కలిసాము. అక్కడ ఆయన ఆ టైంలో మాకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఒక పొలిటికల్ లీడర్గా ఈరోజు మీరు చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. గతంలో నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ చేయడం జరిగింది. వీళ్ళకి నేను రెండోసారి చేయడం. ఇది ఖచ్చితంగా వాళ్ళు యాత్ర సుఖ సంతోషాలతో జాగాలని, లోక కళ్యాణార్థం కోసం వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ తమిళనాడు భక్తులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.